అందరికీ నమస్కారం అండి. నా పేరు టిఎంబి బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి, అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షన్ సెటిల్డ్ హైదరాబాద్. అంటే మేము ఆంధ్రప్రదేశ్లో పనిచేసి హైదరాబాద్లో స్థిరపడిన పెన్షన్దార సంఘం. అది ఈరోజు చాలా ముఖ్యమైన అంశం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటంటే అదనపు క్వాంటమ్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎందుకు ఇవ్వాలి, దాని గురించి అసలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా మనం చర్చించాల్సి వస్తుంది. అంటే ఒక పెన్షనర్కి అదనంగా ప్రతి 5 సంవత్సరాలకు పెంచవలసిన అవసరం ఎందుకు వస్తుంది, ప్రతి 10 సంవత్సరాలకు పెంచవలసిన అవసరం ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ముందుగా 1982 సంవత్సరంలో డిఎస్ నకారయ్య గారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంలో ఆనాడు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వారి ధర్మాసనం ద్వారా పెన్షనర్లు ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసి ప్రభుత్వానికి ఒక విధాన సేవలు అందించిన వారందరూ కూడా పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉన్నదని, అలాగే పెన్షన్ పొందే హక్కు కూడా పెన్షన్దారు ఉందని కూడా చాలా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగానే ప్రభుత్వం అప్పటి నుంచి ప్రభుత్వంలో పనిచేసి పదవిలను పొందిన వారందరూ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ కాలక్రమేణా సరళీకృత వ్యవస్థ వలన 2004 సంవత్సరంలో ఏం చేశారంటే కొంత కంట్రిబ్యూట్ చేస్తే కానీ పెన్షన్ ఇవ్వమనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. అంటే కంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ అని. తద్వారా 1/9/2004 నుండి ఎవరైతే పెన్షన్కి 10% కంట్రిబ్యూట్ చేస్తారో, కంట్రిబ్యూట్ చేసిన వారికి ఈ స్కీమ్ అప్లై అవుతున్నారు. ఆ స్కీమ్ ఆ 10% ప్రభుత్వం ఇచ్చాడు, 10% వీళ్ళు ఇచ్చేట్టుగా కంట్రిబ్యూట్ చేసి ఆ డబ్బుల్ని ప్రభుత్వం మార్కెట్లో పెట్టి, ఆ మార్కెట్లో పెట్టి పెట్టుబడులు బట్టి ఆధారంగా వీళ్ళకి పెన్షన్ నిర్ధారణ చేసే వ్యవస్థను చేపట్టడం జరిగింది. దీనివల్ల 20-25 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకి ఈ సిపిఎస్ విధానం వలన తదుపరి వాళ్ళకి పెన్షన్ వస్తుందో రాదో అని తెలియక ఉద్యోగ భద్రత లేకుండా, జీవన భద్రత లేకుండా అనే కొత్త వ్యవస్థ అనేది చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ ఏర్పడడం జరిగింది. అందుకని ఈ ఎవరైతే 1/9/2004 తర్వాత నియామకం జరిపడారో వారందరూ కూడా ఈ సిపిఎస్ వ్యవస్థని రద్దు చేయమని కోరుతున్నారు. ఎందుకంటే అందులో రిటైర్ అయిన తర్వాత పెన్షన్దారులకి భద్రత అనేది లేకపోవడం, పెన్షన్ భద్రత లేకపోవడం వల్ల వాళ్ళ జీవన విధానమే ఇబ్బంది పడే వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇదొక కోణం అయితే, రెండో కోణం ఏంటంటే ఈ పెన్షనర్లకి ఏదైతే ఓపీఎస్ అంటారు, అంటే 1982 నుంచి ఈ సిపిఎస్ వ్యవస్థ రాకముందు దాకా ఉన్న వాళ్ళందరినీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని అంటున్నారు. వారందరికీ ఏంటంటే పెన్షన్తో పాటు ఉద్యోగస్తులకి ఎవరైతే ఎట్లాగైతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి వేతన సవరణ కమిటీ చేసి వారి ద్వారా వాళ్ళకి పెన్షన్ ఇంటి నుండి పెంచడం, తద్వారా దాన్ని మళ్ళీ బేసిక్లీ యాడ్ చేయడం, డిఆర్ ఆ రోజు కొన్న డిఆర్ని కలపడం, అవన్నీ చేస్తూ ఉండడం జరుగుతుంది. తర్వాత దాని ప్రకారం కొత్తగా మళ్ళీ పెన్షన్ ఫిక్స్ చేసి దాని మీద డిఆర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధానంలో ప్రతి 10 ఏళ్లకి ఇంత ఇవ్వాలని, 5 ఏళ్ళు ఇవ్వాలని వాళ్ళ కేంద్ర విధానం ఉంటే, మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ఏమైందంటే తెలంగాణలో 75 సంవత్సరాలు 15% అని, అలాగే ఆంధ్రప్రదేశ్లో 2019 దాకా 70 ఏళ్ళకి 10%, 75 సంవత్సరాలకి 15% ఉండేది. దాన్ని గత ప్రభుత్వంలో 10%, 7%, 75 ఏళ్ళకు 15%, 12% కుదించడం జరిగింది. ఇట్లాగా ధరలు పెరుగుతున్నాయి. ప్లస్ వయసు రీత్యా వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి, అనారోగ్య అవుతున్నారు కాబట్టి వైద్య ఖర్చుల నిమిత్తము అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో మరి ప్రభుత్వము అదనంగా వీళ్ళకి వచ్చేది ఇస్తున్నది ఆపేసి మళ్ళీ తగ్గించడం అంటే అది మానవత్వం అనిపించుకోవట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మరి పెన్షన్దారుల పట్ల ఒక విధానాన్ని కూడా ఈ మధ్యకాలంలో మార్పు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒక వ్యాలిడేషన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. మార్చి 2025లో వ్యాలిడేషన్ యాక్ట్ అనేది ఫైనాన్స్ బిల్కి అనుసంధానంగా వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ వ్యాలిడేషన్ యాక్ట్ ప్రకారం అంటే పెన్షనర్స్ లో క్లాసిఫికేషన్ తీసుకురావచ్చు. అంటే ఓపీఎస్ పెన్షన్లు కూడా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న కూడా వాళ్ళలో కూడా వివిధ వర్గాలు ఏర్పాటు చేయొచ్చు. వాళ్ళకు కూడా ఎప్పటి నుంచి పిఆర్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చా, చేయకూడదా, ఆ తర్వాత వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేయాలి. ఇన్ని అంశాలతో కూడుకున్న అస్తవ్యవస్థ బిల్లు పెన్షనర్లకు ఆందోళనకరంగా ఏర్పడే బిల్లును మరి తీసుకురావడం జరిగింది. తదనుగుణంగానే మరి 8వ పిఆర్సీ వాళ్ళ టర్మ్స్ ఆఫ్ కండిషన్ లో కూడా నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ వ్యవస్థను రివ్యూ చేయాలన్నారు. అంటే ఎవరైతే ఓపీఎస్ కింద పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ కింద వస్తారు. కాబట్టి వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేస్తే కానీ పెన్షన్ ఏమో అనే స్థాయిలో ప్రభుత్వం ఆలోచన విధానం నడుస్తుంది. మరి ఈ ప్రభుత్వం పెన్షన్దారులకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం, చాలా భారంగా ఉందంటున్నారు. మరి ఈ సందర్భంలో నేను క్వశ్చన్ వేస్తున్నాను,
మరి బడా పారిశ్రామికవేత్తలు కొన్ని లక్షల కోట్లు ఎగవేసినప్పుడు రాబట్టే కార్యక్రమాన్ని చేపట్టకుండా మరి అది భారంగా ఎందుకు భావించట్లేదో అర్థం కావట్లేదు. అందుకే మేము కోరేది ఏంటంటే ప్రభుత్వానికి 30-40 ఏళ్లు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్తో పాటు పెరుగుతున్న ధరల వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని వారికి అదనపు క్వాంటమ్ పెన్షన్ ఇవ్వాలి, కరువు పచ్చాన్ని ఇన్ టైంలో ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పెన్షన్దారులు ఈవేళ వైద్యం చేయించుకోవాలంటే సామాన్యమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని పరిస్థితి. వాళ్ళు వైద్యం చేయించుకోవడానికి వెళ్తే లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి ఒక పెన్షన్ రిటైర్ అయిన వ్యక్తికి పెన్షన్ 30,000, 40,000, 50,000 వచ్చే పెన్షన్దారుడు లక్షల్లో వైద్య ఖర్చు ఎట్లా మీట్ అవ్వగలడు, ఎట్లాగా అవన్నీ తట్టుకుని వైద్యం చేయించుకోగలడు? ఇవన్నీ ప్రభుత్వం మానవ దృక్పథం ఆలోచించి తెప్పించాల్సిన అవసరం ఉంది. అందుకే మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్దారుల పట్ల మేము ప్రభుత్వానికి కోరిందంటే మా పెన్షన్దారులందరికీ ఇన్సూరెన్స్ 5 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఇవ్వమని అడుగుతున్నాం. ఇట్లాగే మరి పెన్షన్దారుల యొక్క సమస్యలను చర్చించడానికి మరి కూటమి ప్రభుత్వం వారు మరొక మేనిఫెస్టోలో పెన్షనర్స్ డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ డైరెక్టరేట్ ఏర్పాటు చేసినట్లయితే పెన్షనర్ సంబంధించిన ట్రెజరీ సంబంధించిన సమస్యలు, హెల్త్ సంబంధించిన సమస్యలు, అలాగే మరి వాళ్ళ యొక్క బిల్లులు కానీ రావాల్సిన బిల్లులు, పే స్లిప్లకు సంబంధించిన బిల్లు అన్ని కూడా ఒకటే కార్యాలయంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పెన్షనర్ డైరెక్టరేట్ మేనిఫెస్టో చెప్పిన ప్రకారం వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా పెన్షనర్కు రావాల్సిన డబ్బులని ఇవాళ ఎంత ఇవ్వాలనేది ఒక లెక్క కాకుండా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. అది పెన్షన్దారుకి తెలియట్లేదు, ఎంత రావాలో తెలియదు, ఏ విధంగా ఎంత రావాలో కూడా తెలియని అగమ్యమైన పరిస్థితి. అలాగే ఉద్యోగస్తులకు అదే పరిస్థితి. అందుకే మేము ఏమంటున్నామంటే ప్రభుత్వాన్ని పెన్షనర్లకి ఉద్యోగస్తులకి ప్రతి నెల పే స్లిప్ ఇస్తారు. ఆ పే స్లిప్ లో ఇన్ టైంలో మీరు ఇన్ టైంలో డిఏలు ఇవ్వకపోవడం వల్ల, పిఆర్స్ ఇవ్వకపోవడం వలన, ఐఆర్ ఇవ్వకపోవడం వలన, లేకపోతే వేరే వాళ్ళు రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం వలన చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరెవరికి ఎప్పుడప్పుడు ఎంత ఇవ్వాలి, ఎంతెంత బాకీ ఉన్నారు అనేది ప్రతి మంత్ పే స్లిప్ లో వాళ్ళు మెన్షన్ చేసినట్టయితే ఈ పెన్షన్దారులకి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది పెన్షన్లకు రావాల్సిన ఏరియర్స్ సుమారు 3-4 ఏళ్ళు అవుతే కానీ పెన్షనర్స్ ఆ బాకీలు అందుకునే పరిస్థితులు ఉన్నారు. ఈ సందర్భంలో చాలా మంది వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది. మరి కుటుంబ వారసత్వం వాళ్ళకి వారి తల్లిదండ్రుల ద్వారా, కుటుంబీకుల ద్వారా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఎంత అనేది తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేదంటే మీరు ముఖ్యంగా పెన్షన్దారులకి ఈ ఉత్తర్వుల ద్వారా మీరు రిలీజ్ చేసిన డిఏ ఈ ఉత్తర్వుల ద్వారా ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఇంత డబ్బులు ఈ పెన్షన్దారులకు రావాలి, ఇంత రోజు ఇస్తున్నాము, లేకపోతే యువపై ఇంత బాకీ ఉన్నామని వాళ్ళకి పే స్లిప్ లో మెన్షన్ చేస్తే అదొక భరోసా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ భరోసాని ప్రతి పెన్షన్దారుడికి ముఖ్యంగా కల్పించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులు కూడా అలాగే కల్పించాలి. అంతేకాకుండా అదనపు క్వాంటమ్ పెన్షన్ గురించి కూడా సెంట్రల్ పార్లమెంటరీ కమిటీ ఒక రికమెండేషన్ చేసింది. ఏమని రిటైర్ అయిన ప్రతి 5 సంవత్సరాలకి 5% పెంచుకుంటూ రావాలని. మరి ఆ విధానం సెంట్రల్ పార్లమెంటరీ కమిటీ రికమెండ్ చేసిన దాన్ని కేంద్ర ఫైనాన్స్ శాఖ వారు దాన్ని ఒప్పుకోకుండా దాన్ని మెలికలు పెట్టి జాప్యం చేసే పనిలో చేస్తున్నారు. అది మానవతత్వం కాకుండా అసలు ఏ విధంగా కూడా మన హర్షించదగ్గ విషయం కాదు. అది సెంట్రల్ పార్లమెంటరీ కమిటీ అంటే అన్ని పార్టీలకు సంబంధించిన పార్టీ ఎంపీలతో కమిటీ వేశారు. ఆ కమిటీ రికమెండ్ చేసిన దాన్ని మరి కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. కాబట్టి సెంట్రల్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే రికమెండ్ చేసిందో ఎవ్రీ 5 years కి 5% పెంచాలని రికమెండ్ చేసిందో అది విధానాన్ని మరి వెంటనే ఇచ్చేట్టుగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులు తెలంగాణ పెన్షన్దారుల కంటే తక్కువ అదనపు క్వాంటమ్ పెన్షన్ పొందుతున్నారు. కాబట్టి అయితే తెలంగాణ పెన్షన్లు ఏదైతే పొందుతున్నారో అదే అదనపు క్వాంటమ్ పెన్షన్ ఈక్విటీనే చేయండి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన సెంట్రల్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే రికమెండ్ చేసిందో ఆ రికమెండ్ చేసిన విధానం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు 5% పెన్షన్ వచ్చేటప్పుడు కూడా ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం కూడా ప్రతి పెన్షన్దారుడికి రిటైర్ అయిన వాడికి ఒక ఇల్లు ఉందా లేదా గృహవసతి కూడా కల్పించేది ఏర్పాటు చేయాల్సిన కోరుతున్నాం. అంతేకాకుండా పెన్షనర్కు వచ్చే ఆదాయం మీద ఎటువంటి ట్యాక్స్ లేకుండా ముఖ్యంగా పెన్షనర్లకు వచ్చే ఏదైతే మీరు ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వాలనుకుంటారో ఆ ఇన్సూరెన్స్ కార్డుని 5 lakhs మొదట్లో ఇచ్చి ఎవ్రీ ఇయర్ దాన్ని 25% పెంచుకుంటూ వెళ్తేనే ఇప్పుడున్న వైద్య ఖర్చులని మీట్ చేయడం అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి మానవతా కోణంతో నిలబడి పెన్షన్దారులకు అదనపు క్వాంటమ్ విషయంలో కూడా సహకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
మరి అలాగే ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా, అయ్యా మీకు కూడా తెలుసు పెన్షన్ బాధలేంటో, ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డ పెన్షనర్లు ఈ ప్రభుత్వం రావాలని కోరుకుని మిమ్మల్ని మీ అందరూ కూడా తల చేయ వేసి ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. అటువంటి సమయంలో మీరు ఇచ్చిన ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం పెన్షన్దారు రావాల్సిన బకాయిలు ఈ రోజు 34,000 కోట్ల బకాయిలున్నాయి. ఇవన్నీ కొంచెం కొంచెం ఇస్తున్నారు, కానీ ఇది కాకుండా ఇది కన్ఫ్యూజన్ వ్యవస్థలో ఏమి ఇస్తున్నారో ఏమి రావట్లేదు తెలియని కన్ఫ్యూజన్ వ్యవస్థలో ఉంది. కాబట్టి పే స్లిప్ లో క్లియర్ గా ఈ పెన్షన్దారు ఈ ఒక్క పెన్షన్దారికి ఈ బాపతి ఇంత అమౌంట్ రావాలని మెన్షన్ చేస్తూ పే స్లిప్ లో వచ్చేట్టుగా ఒక ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పెన్షన్లందరికీ ఈ ప్రభుత్వంలోనే త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.